ఈరోజు బీజగణితం ఆర్ ఆల్జిబ్రాలో మనం బాడ్ మాస్ నేర్చుకుందాం. ఫస్ట్ దాని బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్లో సింప్లిఫికేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో సింప్లిఫికేషన్ అంటే సూక్ష్మీకరించడం అనమాట. దాంట్లో మనకు తెలియాల్సింది బాడ్ మాస్. బాడ్ మాస్ అనగా ఏంటి? బి అంటే ఫస్ట్ బ్రాకెట్స్, లేదంటే బార్, దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి అది చేయాలి. ఒక ఎగ్జాంపుల్ నుంచి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ ఆర్ ఆర్డర్, పవర్, రాడికల్స్, పవర్ స్క్వేరు, క్యూబు, 1/3 పవర్, అలాంటివి అనమాట. పవర్స్, రాడికల్స్. డి అంటే డివిజన్, భాగించడం. మల్టిప్లికేషన్, గుణించడం. కూడడం, తీసివేత, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇదనమాట, ఈ ఆర్డర్లో చేయాలన్నమాట మనం. అంటే ఇప్పుడు 2 + 3 - 5 ఇలా ఉంది. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ మనం ఎడిషన్ చేశాక తర్వాత మైనస్ చేస్తాం. జనరల్గా మామూలుగా చేసిన ప్రాబ్లం ఏం లేదు, బట్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రకారం ఒకవేళ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటే ఫస్ట్ ఎడిషన్కి ఇవ్వాలి, తర్వాత సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను 3 - 5. సో ఇక్కడ ఎడిషన్కి ఇవ్వాలా, సబ్ట్రాక్షన్కి ఇవ్వాలా? ఫస్ట్ ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇంకోటి కూడా ఉంది, బ్రాకెట్స్. సో ఫస్ట్ బ్రాకెట్స్కి ఇవ్వాలి ఇంపార్టెన్స్. సో బ్రాకెట్స్ లోపలిది కంప్లీట్గా చేశాకనే తర్వాత బయట ఇచ్చేయాలి. సో ఈ బ్రాకెట్ లోపల ఏముంది, 3 - 5 ఉంది కాబట్టి ముందు 3 - 5 చేసి తర్వాత బ్రాకెట్లోంచి బయటకు వచ్చిన వాల్యూని 2 తోటి యాడ్ చేయాలి. నెక్స్ట్ మిగిలింది ఓన్లీ ఎడిషన్ కాబట్టి. సో బ్రాకెట్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ ఆర్డర్ ప్రకారం మనం బ్రాకెట్స్, తర్వాత ఆర్డర్ ఆఫ్, అంటే 2 బ్రాకెట్స్ ఉండడం. సో ఇప్పుడు నేను 2 + 3 ఇచ్చాను, ఇది బ్రాకెట్స్లో ఉన్నట్టు. 2 - 1 అని ఇచ్చాను, ఇది బ్రాకెట్స్లో ఉన్నట్టు. సో ఇలా బ్రాకెట్స్ ఉన్న వాటికి ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ఆఫ్ 1 + ఆఫ్ 1 + 2 అని ఇచ్చాను. సో ఫస్ట్ ఈ ఆఫ్ చేయాలా, బ్రాకెట్స్ చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్ చేస్తే 3 వస్తుంది. సో ఆఫ్ 3 అని వస్తుంది. సో ఈ ఆఫ్ అనేది ఇది ఆర్డర్ అనమాట. అంటే 3/2 అని రాసుకోవాలి మనం దీన్ని. దాని తర్వాతనే మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఆ ఆర్డర్ అని చెప్తుందన్నమాట, ఇది ఆర్డర్ గురించి. సో దాని తర్వాత ఇక డివిజన్ ఫస్ట్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. అంటే అన్ని బ్రాకెట్స్ అయిపోయాక, అన్ని ఆర్డర్స్ అయిపోయాక తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా బాడ్ మాస్ అంటాం అనమాట. బాడ్ మాస్, BODMAS అని గుర్తుపెట్టుకుంటాం. బ్రాకెట్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి ప్రశ్న ఎలా ఉందంటే 1/3 ఆఫ్ 4 - 6 - 12 - 10 - 8 - 6 హోల్ స్క్వేర్ అని ఇచ్చారనమాట. హోల్ స్క్వేర్. సో ఈ ప్రశ్న మనం చేయాలి ఇప్పుడు. సో ఇందులో ఫస్ట్ చూస్తే ప్లస్, మైనస్ ఇవన్నీ కాకుండా ఏది ముందు చేయాలనేది చూడాలి. ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి. ఆఫ్ అనేది ఉంది, ఆర్డర్ ఉంది, మైనస్ ఉంది అంటే సబ్ట్రాక్షన్ ఉంది, అండ్ చూడండి ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, 1 2 3 4 బ్రాకెట్ ఉంది. అలానే ఒక బార్ కూడా ఉంది, రైట్. అలానే ఒక పవర్ ఉంది. ఎక్కడుంది పవర్? ఇక్కడ కూడా ఉంది ఒక పవర్. సో మనం ముందు ఏంటంటే బ్రాకెట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. మనం ఫస్ట్ అన్ని బ్రాకెట్స్ కంప్లీట్ చేసుకుందాం. బ్రాకెట్స్ ఆర్ బార్. సో బయట బ్రాకెట్ చూడండి, ఈ పెద్ద బ్రాకెట్ చూస్తే మనం దీని లోపలికి వెళ్తే మళ్ళీ ఆర్డర్ ఉంది, బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ మళ్ళీ బ్రాకెట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత దీని లోపల మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. దీని లోపల ఇంకో బ్రాకెట్ ఉంది కాబట్టి దీనికి నెక్స్ట్ ఇంపార్టెన్స్. సో దీని లోపల ఇంకో బ్రాకెట్ ఉంది, మళ్ళీ అది ఈ బ్రాకెట్ చేద్దాం అనుకుంటే ఇంకో బ్రాకెట్ ఉంది. సో ముందు దీనికి ఇస్తాం. దీని లోపల మళ్ళీ ఇంకో బార్ ఉంది. సో ఈ బ్రాకెట్ నేను పూర్తి చేయాలంటే లోపల ఉన్నది చేయాలి. ఈ లోపల ఉన్న దాంట్లో మళ్ళీ ఇంకో బార్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను అదే చేయాల్సి వస్తుంది అనమాట.
సో మనం 8 - 6 కాంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది సమ్ చేయాలంటే. సో ఫస్ట్ ఇది సూక్ష్మీకరించుకుంటూ పోతుంటే ఎక్కడికి వెళ్తుంది 8 - 6 అంటే దీని అర్థం ఏంటంటే 8 - 6 ఇలానే ఉంది మైనస్ బయట ఉన్నట్టు అనమాట. సో 8 - 6 ఎంత రాయాలి 2 అని రాయాలి, దాని ముందు 10 ఉంది. సో ఇది ఇలా 10 - 2 12 ఇలా అయిపోతుంది. ఈ పార్ట్ వరకు ఇలా సింప్లిఫై అయిపోతుంది అనమాట. సింప్లిఫై అయిపోయాక ఇది 10 - 2 ఏమవుతుంది 8, 12 - 8 ఎంత 4, అంటే ఈ బ్రాకెట్ కూడా అయిపోయింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ రాసుకుంటే ఇచ్చింది ఏమైపోతుందంటే చూద్దాం, మళ్ళీ కొద్దిగా సింప్లిఫై చేసి రాసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. 4 - 6 ఇది ఎంత అయిపోయింది 12 - 8, బ్రాకెట్ చేసేస్తున్నాను కదా ఫస్ట్. 12 - 8 ఎంత 4. సో 4 డైరెక్ట్గా రాసేస్తున్నాను. 6 - 4 ఈ రెండు బ్రాకెట్స్ క్లోజ్ చేసుకున్నాక స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసుకుంటే ఇలా ఇది ఇలా సింప్లిఫై అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఈ బ్రాకెట్ చేయాలి కదా. ఫస్ట్ 6 - 4 ఎంత 2, 4 - 2 ఎంత 1/3, ఇది ఇలా నుంచి 4 - 2. సో ఈ బ్రాకెట్ని ఇలా నుంచి 4 - 2 అని వస్తుంది అనమాట మనకి సింప్లిఫికేషన్లో. సో దీని తర్వాత దీంట్లో ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నది 2 ఇది ఎంత అవుతుంది 4 - 2 ఎంత 2 అవుతుంది అనమాట. దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది 2/3 అని వస్తుంది అనమాట. దీనికి హోల్ స్క్వేర్ ఉందన్నమాట 2/3 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మొత్తం సింప్లిఫై చేశాక మనకి ఏమొచ్చింది 2/3² అని వచ్చింది అనమాట. 4/9 అని రాసుకోవచ్చు మనం దీన్ని. ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేయాలి. సో మనం ఇక్కడ ఫాలో అయిన ఆర్డర్ మాత్రం బాడ్ మాస్. ఫస్ట్ బ్రాకెట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత ఆర్డర్కి ఆఫ్ పవర్స్ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో బ్రాకెట్ లోపల ఏముందో ముందు అది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో రెండో ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 1/3/7 into 6 + 8 into 3 - 2 బార్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 1/5/7/25 మైనస్ 3/7 ప్లస్ 8/14 అని ప్రశ్న ఇచ్చారనమాట మన ముందుంది. సో ఈ ప్రశ్నలో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం మళ్ళీ బాడ్ మాస్ అప్లై చేసుకోవాలి. బాడ్ మాస్ ఏంటి, ఫస్ట్ బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. బ్రాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇట్స్ నథింగ్ బట్ బార్ బ్రాకెట్ ఉంది. తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి బ్రాకెట్, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. ఫస్ట్ బ్రాకెట్లో చూసుకుందాం. సో ఈ బ్రాకెట్ లోపల ఇంకేమైనా బ్రాకెట్స్ ఉన్నాయో చూసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ బ్రాకెట్లో మనం అనుకున్న ఈ ఫస్ట్ బ్రాకెట్లో 6 ప్లస్ ఉంది, తర్వాత 8 ఇంటూ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, తర్వాత 3 - 2 మైనస్ కూడా ఉంది, మళ్ళీ దానికి ఒక బార్ ఉంది, అంటే ఒక బ్రాకెట్ ఉంది. సో ఈ ప్లస్ ఇంటూ మైనస్ బ్రాకెట్లో మళ్ళీ ఇందులో ఫస్ట్ బ్రాకెట్కే ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మనం బీకి బాడ్ మాస్లో. సో ముందు 3 - 2 అని రాసుకోవాలన్నమాట. అదెంత 1 అని రాసుకుంటాం మనం. ఆ 1 అని రాసుకున్నాక ఇంకా మిగిలింది ఏంటిది 8 × 1 6 ప్లస్ ఇక్కడ ఏ బ్రాకెట్ లేదు, ఏమీ లేదు, మొత్తానికి హోల్ బ్రాకెట్ ఉంది క్వశ్చన్లో. సో ఇప్పుడు ప్లస్ ముందు చేయాలా మల్టిప్లికేషన్ ముందు చేయాలా? సో మల్టిప్లికేషనే ముందు చేయాలి ఎడిషన్ కంటే. సో మల్టిప్లికేషనే ముందు చేయాలి కాబట్టి 8 × 1 ప్లస్ అంటే 8 × 1 చేయాలి ఫస్ట్. సో ఇది ఏమవుతుంది 6 + 8 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేశాక ఇది 14. సో ఈ బ్రాకెట్ పూర్తిగా మనం సింప్లిఫై చేసాం, సూక్ష్మీకరించాం అనమాట. సో దీనికి ఏముంది ముందల. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మనం ఏమవుతుంది తర్వాత చూసుకుందాం. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ పెద్ద బ్రాకెట్. దీని లోపల ఏమేమి డివిజన్ మైనస్ ప్లస్ అండ్ బ్రాకెట్ కూడా ఉంది. సో బ్రాకెట్ లోపల మళ్ళీ ఫస్ట్ ఇంపార్టెన్స్ మళ్ళీ బ్రాకెట్కి ఇవ్వాలి కాబట్టి సో ఫస్ట్ ఈ బ్రాకెట్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేసుకోవాలంటే చాలా ఈజీ. సో 3/7 ఇక్కడ 14 ఉంది, రెండు డినామినేటర్లు సేమ్ వచ్చే విధంగా అంటే 14 చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు 3/7ని 6/14 అని రాయొచ్చు కదా, ఆర్ 6/14 అని రాసుకోవచ్చు కదా, ప్లస్ ఇదంతా 8/14 అని రాసుకున్నాం. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ది ఇది. సో ఇప్పుడు డినామినేటర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి 14 కామన్ తీసేసి 6 + 8 అని రాయొచ్చు పైన. అలా రాశాక ఇప్పుడు ఇది 14/14 8 + 6 14 కదా, 14/14 1 అయిపోయింది ఇది. సో ఈ బ్రాకెట్ లోపల ఉన్నది 1 అయిపోయింది. సో మనం దీన్ని విడమర్చి రాసుకుంటే అంటే ఇప్పుడు ఇది 1 అయిపోయింది. సో ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నని ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు 1/3/7 × 14
ప్లస్ బయట ఉందండి, ప్లస్ 1/5 డివైడెడ్ బై 7/25 మైనస్ 1 అని రాసుకోవచ్చు, -1. ఇప్పుడు ఈ బ్రాకెట్ ఉంది. సో ఇప్పుడు ఇంకొక బ్రాకెట్ ఉంది నెక్స్ట్ మనం చేయాల్సింది బాడీ మాస్లో. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం ఇప్పుడు మళ్ళీ సూక్ష్మీకరించాలంటే ఫస్ట్ ఇందులో మళ్ళీ ఏమున్నాయో చూసుకోవాలి. ఆర్డర్ డివిజన్ ఉంది, ఆఫ్ ఉంది, ప్లస్ ఉంది, తర్వాత బ్రాకెట్ ఉంది, మళ్ళీ డివిజన్ ఉంది, మళ్ళీ మైనస్ ఉంది. సో ఇందులో బ్రాకెట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ బ్రాకెట్ లోపల ఏముంది దాన్ని పూర్తి చేద్దాం ఫస్ట్. ఇది పూర్తి చేయాలంటే 1/5 డివైడెడ్ బై 7/25 ఏమవుతుంది? సింపుల్గా ఏం లేదు, రివర్స్ రాసుకోవడమే. దీన్ని 25/7 రాసుకుంటే డివిజన్ మల్టిప్లికేషన్ అయిపోతుంది. సో 5 25 అంటే 5/7 అయిపోతుంది అనమాట ఇది. సో దీన్ని మనం సింపుల్గా నీట్గా రాసుకుందాం ఇక్కడ. సో ఇది ఎంత అవుతుందంటే 1 ప్లస్, అలానే ఇక్కడ 7ని కూడా ఇది కూడా సింప్లిఫై చేద్దాం ఫస్ట్. 7 ఇంటూ 2 సార్లు పోతుంది అన్నమాట. అంటే 3 2 6 అయిపోయింది. ఇది మొత్తం ఆఫ్ కదా, దీన్ని సపరేట్ దీన్ని సపరేట్ ఇచ్చేసుకుందాం. ప్లస్ 1 డివైడెడ్ బై 6 ప్లస్, ఇప్పుడు ఇది ఏమైంది 1/5 డివైడెడ్ బై 7/5, 1/5 డివైడెడ్ బై 7/25 అంటే రివర్స్ రాస్తే 25/7, 5 5 25 అంటే 5/7 ప్లస్ 5/7 -1 ఉందన్నమాట. ఫస్ట్ డివిజన్ చేసేసాం, ఇప్పుడు మళ్ళీ మైనస్ మిగిలింది. సో మనం ఇప్పుడు చూద్దాం, ఆ బ్రాకెట్ పూర్తిగా కంప్లీట్ చేద్దాం. 5/7 -1 అంటే 5/7 -7/7 అని రాసుకోవచ్చు కదా, అంటే -2/7. సో 1 డివైడెడ్ బై 6 ప్లస్ -2/7. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. 1 డివైడ్ బై 6 -2/7. సో దాని నెక్స్ట్ అది ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు, సో ఒక డివిజన్ ఉంది, ఒక సబ్ట్రాక్షన్ ఉంది. సో డివిజన్ ముందు చేయాలి సబ్ట్రాక్షన్ కంటే. సో కాబట్టి 1/6 -2/7 అని రాసుకుంటే 7 1 7, 6 2 12 బై 6 7 42. మనం ఈ విధంగా రాసుకుంటే ఇది 7/7 -12/42. సో -5 వస్తుంది అనమాట ఇక్కడ, -5/42. సో దాన్ని పూర్తిగా సింప్లిఫై చేస్తే -5/42. మనం ఏమేం చేసుకున్నాం ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ బ్రాకెట్స్ కంప్లీట్ చేసుకుంటే ఇది 14 అని వచ్చింది. ఈ బ్రాకెట్ కంప్లీట్ చేసుకుంటే అది 1 అని వచ్చింది. వచ్చాక మళ్ళీ మనం దాన్ని ఇంకొకసారి మళ్ళీ సింపుల్గా నీట్గా ఒక దగ్గర రాసుకుంటే 1 డివైడెడ్ బై 3/7 ఇంటూ 14 ప్లస్ 1/5 డివైడెడ్ బై 7/25 -1 అని వచ్చింది. ఇలా వచ్చినప్పుడు 1 డివైడెడ్ బై 6 ప్లస్ 5/7 -1. ఈ బ్రాకెట్ కంప్లీట్గా చేయడం వల్ల మనకి ఇది -2/7 అని వచ్చింది. సో లాస్ట్లో మిగిలినప్పుడు ఏం మిగిలింది? ఒక డివిజన్, ఒక సబ్ట్రాక్షన్ మిగిలింది. అందులో డివిజన్ ముందు చేస్తాం కాబట్టి మనం దాన్ని ఏమని రాసుకున్నాం? డివిజన్ ముందు రాస్తాం కాబట్టి 1/6 అని రాసుకొని 1 డివైడెడ్ బై 6 1/6 -2/7. దాన్ని మళ్ళీ లాస్ట్గా సింప్లిఫై చేసుకుని క్రాస్ మల్టిప్లై చేసుకుని డైరెక్ట్గా -5/42 అని రాసుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఘాతాంక నియమాలు చూద్దాం బీజగణితంలో. సో మనకి ఇందులో కొన్ని మెయిన్గా తెలియాల్సినవి. a/n ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m ప్లస్ n. 1/a/m అని ఉంటే దాన్ని a/-m అని రాయడం వచ్చి ఉండాలి మనకి. సో ఇప్పుడు మనకి ఎక్కడన్నా 1/3² ఉందంటే దాన్ని 3/-2 అని రాయొచ్చు. అలానే మనకి 3/-4 ఉందంటే దాన్ని మనం 1/3/4. మైనస్ సైన్ ఉందంటే డినామినేటర్లోకి తీసుకెళ్ళాలన్నమాట మనం దాన్ని, అంటే హారంలోకి తీసుకెళ్ళొచ్చు, అంటే లవం నుంచి హారంలోకి తీసుకెళ్ళొచ్చు, న్యూమరేటర్ నుంచి డినామినేటర్కి తీసుకెళ్ళొచ్చు అనమాట 3/4. అలానే అంటే a/-n ఉందనుకోండి, a/-n దాన్ని ఎలా రాయొచ్చు? ఒకవేళ డినామినేటర్లో రాయాలనుకుంటే 1/a/n అని కూడా రాయొచ్చు, 1/a/n అని కూడా రాయొచ్చు అనమాట. సో ఇలా మనం కొన్ని తెలియాలన్నమాట మనం చేయాల్సిన వాటికి క్వశ్చన్స్. సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణలో కూడా ఉపయోగపడుతుంది. అలానే నెక్స్ట్ ఆల్జిబ్రాలో వచ్చే నెక్స్ట్ టాపిక్స్లో కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుందన్నమాట వీటి వల్ల. సో a/-n అలానే a/m/a/n. ఆల్రెడీ a/n అంటేనే డినామినేటర్లు ఉందంటేనే, హారంలో ఉందంటేనే అది పైకి వెళ్ళేటప్పుడు -n అవుతుంది కదా. సో అది ఆటోమేటిక్గా a/n ఇంటూ a/-n. అప్పుడు మనం దాన్ని ఈ రెండింటిని కూడటమే కదా, mని -nను కూడాలి. సో ప్లస్ -n ఏమవుతుంది? m-n అవుతుంది. సో మనకి ఒకటి ఇలా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు a/m+n అని రాసుకోవచ్చు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం. డివిజన్లో ఉన్నప్పుడు a/m- అని రాసుకోవచ్చు. అలానే మైనస్ పవర్ ఉన్నప్పుడు
న్యూమరేటర్ నుంచి డినామినేటర్కి వెళ్తుంది, లేదంటే డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వెళ్తుంది. సో మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. 1/x పవర్ -1 ఉంటే అది ఏమవుతుంది, పైకి వెళ్తే x పవర్ 1 అవుతుంది. 1/x పవర్ -2 ఉంటే అది పైకి వెళ్తే x పవర్ 2 అవుతుంది. సో మైనస్ పవర్, సో హారం నుంచి లవానికి కానీ లవం నుంచి హారానికి కానీ మనం దాన్ని మార్పు చేసుకున్నప్పుడు వాటి పవర్స్ ప్లస్లు మైనస్లు మైనస్ ప్లస్ అవుతుందన్నమాట. సో అవి మనకు బాగా వచ్చి ఉండాలి. వాటి మీద ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. మనం ఇంకా ఏమి చూడొచ్చు అంటే ఇందులో అలానే nth పవర్ ఆఫ్ a అని రాస్తే ఏమని రాయాలి, a పవర్ 1/n అని రాయడం వచ్చి ఉండాలి. అంటే √2 అని రాసామనుకోండి, √4 కాదు √2 అని రాసామనుకోండి, ఏమవుతుంది, అది 2 పవర్ 1/2 అని అవుతుంది. సో అలానే క్యూబ్ రూట్ ఆఫ్ 5 అని రాశాను అనుకోండి, ఏమని దాని అర్థం ఏంటంటే 5 పవర్ 1/3. ఇప్పుడు 5 క్యూబ్ అని రాస్తే 5 × 5 × 5 అని కదంటే అర్థం. అలానే క్యూబ్ రూట్ ఆఫ్ 5 అని రాస్తే దాని అర్థం ఏంటంటే 5 పవర్ 1/3 పెట్టినట్టు అనమాట. సో మనకి ఇలా మూలాలుగా రాసినప్పుడు కూడా దాన్ని మనకు తెలిసి ఉండాలన్నమాట, ఎలా రాయాలనేది, వాటి పవర్స్ని రాడికల్స్లో వాటిలో ఎలా రాయాలనేది మనకు తెలిసి ఉండాలన్నమాట ఇవన్నీ సాల్వ్ చేయడానికి. సో అందుకని nth పవర్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు a పవర్ 1/n అయింది. అలానే కొన్ని చిన్న చిన్నవి తెలిసి ఉండాలి. a పవర్ n 0 అన్నాను అనుకోండి, ఏమై ఉండాలి, దీని అర్థం ఏమై ఉండాలి, a 0 అయి ఉండాలి. a 0 అవుతుంది కానీ n 0 ఖచ్చితంగా అయి ఉండకూడదు. n 0 అయినప్పుడు ఏమవుతుందంటే a 0 n 0 అయితే 0 పవర్ 0, దాన్ని మనం దానికి డెఫినేషన్ లేదండి, అది నాట్ డిఫైన్డ్ అనమాట. సో దాన్ని మనం నిర్వచించలేము అనమాట. సో 0 పవర్ 0 ఉండకూడదు. కాబట్టి ఏ 0 అయి ఉండాలి, n ఏదన్నా వేరే 0 కాకుండా వేరే ఏ వాస్తవ సంఖ్య అయినా మనకు పర్వాలేదనమాట. a పవర్ n 0 అన్నానంటే ఏ 0 అయి ఉండాలి, n 0 కానీ ఏ వాస్తవ సంఖ్య అయినా పర్వాలేదనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఇంకోటి బాగా ఎక్కువగా వాడుకునేది ఏదంటే, ఏదైనా పవర్ 1 పవర్ 0 అంటే ఎంత, 1 అని, అంటే ఒక్కసారి కూడా తీసుకున్నట్టు. 2 పవర్ 0 అంటే ఎంత, 1. a పవర్ 0 అంటే ఎంత, 1. కానీ ఏ 0 అయి ఉండకూడదు మళ్ళీ ఇక్కడ కూడా, ఎందుకంటే 0 పవర్ 0 నాట్ డిఫైన్డ్ కాబట్టి. సో మనం ఇప్పుడు ఎలా రాసుకుందామంటే, a పవర్ n 1 అన్నాను అనుకోండి, దీని అర్థం ఏమై ఉండాలి, n 0 అయి ఉండాలి, n 0 అయి ఉండాలి, కానీ ఇక్కడ ఏమై ఉండకూడదు, ఆల్రెడీ చూడండి 0 పవర్ 0 దానికి నిర్వచనం ఉండదని చెప్పేసాను నేను ఆల్రెడీ, నాట్ డిఫైన్డ్. 0 పవర్ 0 దాన్ని మనం ఏమీ నిర్వచించలేము. కాబట్టి n 0 అయినప్పుడు ఏ ఖచ్చితంగా ఏమై ఉండకూడదు, నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. 1 అయినా పర్లేదు, 1 పవర్ 0 కూడా 1. ఇంకొకటి నెక్స్ట్, ఏ 1 అనుకోండి, ఏ ఆల్రెడీ 1 అనుకోండి ఫిక్స్డ్, 1 పవర్కి ఏ పవర్ పెట్టినా కానీ, 0 పెట్టినా 1 పెట్టినా -1 పెట్టినా n 1కి పవర్ 2 3 ఏది పెట్టినా కానీ అది 1 అవుతుంది. కాబట్టి ఏ 1 అయినప్పుడు n ఏ వాస్తవ సంఖ్య అయినా తీసుకోవచ్చు, అంటే ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు అనమాట. n ఏ వాస్తవ సంఖ్య అయినా మీరు తీసుకోవచ్చు అనమాట nకి. సో అంటే ఏ 1 అయినప్పుడు మనకు అది ఖచ్చితంగా 1 వస్తుంది, n ఏది తీసుకున్నా కానీ. కానీ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఏ 1 కానప్పుడు n ఖచ్చితంగా 0 అయి ఉండాలి అది 1 అవ్వాలంటే. సో మనకి 2 తెలిసి ఉండాలన్నమాట. ఏ 1 కానప్పుడు 0 కానప్పుడు n ఖచ్చితంగా 0 అయితేనే అది ఈక్వల్ టు 1. ఏ 1 అయినప్పుడు n ఏ విలువ తీసుకున్నా కానీ, ఏ వాస్తవ సంఖ్య తీసుకున్నా కానీ అది 1 అవుతుంది అనమాట. మనకి ఈ ఘాతాంక నియమాలు ఎప్పుడు గుర్తుంచుకోవాలన్నమాట. మనం ఏ ప్రశ్నలు చేయాలన్నా ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సో మనం వీటి బేస్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్, అది సూక్ష్మీకరణలోకి తీసుకొని మనం దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే చూడండి, x = 0.1 అయినప్పుడు 1 - x³ పవర్ -1 హోల్ పవర్ -1/3 యొక్క విలువ ఎంత, ఇదన్నమాట ప్రశ్న. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? సో ఇందులో అన్ని రకాల పవర్లు ఉన్నాయండి. -1 ఉంది, -1/3 ఉంది, బ్రాకెట్లు ఉన్నాయి. సో మన బాడ్ మాస్ కాన్సెప్ట్స్ కూడా వాడుకోవాలి.
సో బయట బ్రాకెట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ లోపల ఏముందో చూసుకోవాలి. ఒక మైనస్ ఉంది, బ్రాకెట్ ఉంది. సో ఈ బ్రాకెట్ కూడా మనం ముందే చేసుకోవాల్సి వస్తుంది. దీని లోపల ఏముంది, మళ్ళీ ఒక మైనస్ ఉంది, మళ్ళీ ఒక బ్రాకెట్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ కూడా ముందే చేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్రాకెట్ చేయాలంటే ఆ బ్రాకెట్ బయట ఒక పవర్ కూడా ఉందండి, -1. సో అది మనం పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. దీని లోపల ఇంకొక మైనస్ మాత్రమే ఉంది. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ దీన్ని పవర్ -1 ఉంటే ఎలా రాసుకోవాలి, అది ముందు ఎందులో ఉంది, 11లో ఉంది. 11లో ఉన్నదానికి పవర్ -1 పెడితే అది హారంలోకి వస్తుంది అనమాట. న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్కి మారిపోతుంది అనమాట. సో అదేమవుతుంది, నేను ఈ బ్రాకెట్ కాంచి చూస్తున్నాను, ఈ బ్రాకెట్ వరకే చేస్తాను ఫస్ట్. ఇదేమవుతుంది, 1 మైనస్ పవర్ -1 ఉంది కదా. సో 11లో ఉన్నది హారంలోకి వస్తుంది అనమాట. 1 - x³ అవుతుంది అనమాట. 1 - x³. సో దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని ఇంకా సింప్లిఫై చేద్దాం, ఇంకా సూక్ష్మీకరిద్దాం. దాన్ని ఏం రాద్దాం, 1 - x³ - 1 డివైడెడ్ బై 1 - x³. సో ఇక్కడ 1లు క్యాన్సిల్ అయిపోగా సో ఇది లాస్ట్కి ఎలా మిగిలిందంటే -x³. సో మైనస్ని కూడా ఇంకా సింప్లిఫై చేద్దాం. సో దీన్ని x³ బై కింద పైన మైనస్ కామన్ ఇద్దామండి. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. -x³ ఉంది, ఇక్కడ మైనస్ కామన్ ఇస్తే 1 - x³ కాస్త x³ - 1 అవుతుంది అనమాట. 2 మైనస్లు పోగా ఇదేం మిగులుతుందంటే x³ బై x³ - 1 అని మిగులుతుంది. సో మనకి ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపలిది మాత్రమే వచ్చింది. సో మనం ఇచ్చినది మనం ఏ అనుకుందామండి. సో ఇప్పుడు ఇక్కడ నేను రాసుకుంటున్నాను, ఏ విలువ ఎంత అవుతుంది ఇప్పుడు మొత్తంగా 1 ఆ బ్రాకెట్ మనం ఆల్రెడీ సూక్ష్మీకరించామండి. అది ఎంత అయింది, x³ బై x³ - 1 అయిందనమాట. కానీ మీరు సరిగ్గా గమనిస్తే ఆ బ్రాకెట్కి కూడా బయట ఏముంది, బయట -1 ఉంది కదా. ఆ -1ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ఆ -1 ఖచ్చితంగా తీసుకొని ఉంటే సో ఇప్పుడు అది ఏమవుతుంది, సో ఈ మొత్తం బ్రాకెట్కి -1/3 పెట్టాల్సి వస్తుంది. పూర్తిగా అర్థమైంది కదా. ఈ లోపల బ్రాకెట్ని మాత్రమే నేను ఇంతకుముందు కనుగొన్నాను అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఈ -1ని తీసుకోలేదు. సో ఇది కేవలం ఆ లోపల బ్రాకెట్ మాత్రమే, x³ బై x³ - 1 అనేది. కానీ దానికి బయట ఏముంది, -1 ఉంది కాబట్టి ఇప్పుడు ఆ -1 తీసుకుంటే ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ యొక్క విలువని ఇక్కడ రాస్తున్నాను అనమాట. మొత్తంగా రాసినప్పుడు ఏమవుతుంది, ఇది = 1 ఈ పవర్ -1 చేసుకోవాలి ఫస్ట్ మనం, ఎందుకంటే బ్రాకెట్ బయట పవర్ -1 ఉంది కదా. అది x³ - 1 బై x³ అయిందనమాట. సో ఈ -1/3 అలానే ఉంటుంది. సో దీని తర్వాత ఇప్పుడు ఏం రాయొచ్చు, దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి ఇప్పుడు, ఎందుకంటే -1 తీసేసాం కదా, బ్రాకెట్ అయిపోయింది పూర్తిగా. సో -1 అయిపోయింది కాబట్టి ఇప్పుడు x³ × 1. సో x³ - x³ + 1 అవుతుంది. ఇది -x³ - 1 ఏమవుతుంది, -x³ + 1 అయ్యి డినామినేటర్ x³ గానే మిగిలిపోతుంది. సో మనకి ఇచ్చిన విలువ ఇలా వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోగా 1/x³ అని ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 1/x³ హోల్ పవర్ -1/3 అయిందనమాట. సో మైనస్ సైన్ ఉంది కాబట్టి హారంలో ఉన్నది లవంలోకి వెళ్ళిపోతుంది. సో x³ హోల్ పవర్ 1/3 మైనస్ సైన్ తీసివేయచ్చు. సో 3 పవర్ 1/3. సో మనకి ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే ఘాతాంక నియమాల్లో ఏ పవర్ m హోల్ పవర్ n ఉందంటే ఏ పవర్ mn అని రాసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో x³ హోల్ పవర్ 1/3 అంటే 3 × 1/3 అవుతుంది అనమాట. అది ఎంత అవుతుంది, 3 × x³ 3 × 1/3 అవుతుంది. 3 క్యాన్సిల్ అయిపోగా మనకి xే మిగులుతుంది. సో మనకి ఇచ్చింది కూడా xకి సమానం కాబట్టి x ఆల్రెడీ మనకి ఇచ్చిన విలువ 0.1 కాబట్టి మనం కనుక్కోవాల్సిన విలువ కూడా 0.1 అవుతుంది. ఇప్పుడు మనం బీజగణితంలో కర్ణులు చూద్దాం. వీటి గురించి మనకి పరీక్షల్లో అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో కాంపిటేటివ్ పరీక్షలు అది చూద్దాం. ముందు అసలు కరణి అంటే ఏంటి మనం అది చూద్దాం. దీన్నే సర్ట్స్ అంటారు. కరణి అంటే ఏంటో ముందు చూద్దాం. ఇప్పుడు మనకి 1 అంటాం, 2, 3/4 ఇలా భిన్నాలుగా రాసినా పర్లేదు. ఇలా ఏదైనా వాస్తవ సంఖ్యల్లో ఈ విధంగా రాసుకోగలిగేవి అంటే 1 అంటే 1/1 అనుకోవచ్చు, 2/1 అనుకోవచ్చు. అందుకే మనం ఏమంటామంటే PQ పూర్ణ సంఖ్యలు ఏదైనా అయి ఉండొచ్చు. PQ అవి పూర్ణ సంఖ్యలు అండి. ఈ విధంగా మనం రాసుకోగలిగి ఉంటే ఓకే, వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటారు జనరల్గా. సో కరణులు అంటే ఏంటి మరి? కరణులు అనగా మనకు నెంబర్ థియరీలో చెప్పిన ప్రకారం
ఇప్పుడు నేను √2 అని రాస్తానండి. √2 నేను ఏదన్నా p/q ఫామ్లో రాయగలుగుతానా? రాయలేను. √3 √4ని ఎలా రాయొచ్చు? 2 అని రాసుకోవచ్చు. ఇది ఒక పూర్ణ సంఖ్య బయటకు వచ్చేసింది. సో అంటే ఈ పవర్ లేకుండా అంటే పవర్ 1/2 ఇలాంటివి ఏమీ లేకుండా మనం దీన్ని చాలా నీట్గా రాసుకోగలం. అంటే దాన్ని ఇలా ఉన్న వీటిని మనం సర్ట్స్ అంటాం అనమాట. సో రేషనల్ నెంబర్స్, ఈ కర్నూలు కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. సో ఈ కర్నూల్లో సో మనం ఇప్పుడు చూసుకుంటే √2 ³ √5 ³ 7 5 ఇలా ఏదైనా ఉండొచ్చు, ఇలాంటిదైనా. లేదంటే 1 + √2 √3 + √5 √7 - √3 ఇవన్నీ కూడా కర్నూలు అవుతాయి అన్నమాట. అంటే కానీ ఈ 2 అనేది ఏంటి? అకరణీయ సంఖ్య. ఇది 1 + √2 అనేది కరణి అలాంటి సంఖ్య. ఆ రూట్ లోపల ఉండేది ఏంటిది? అది ³ అవ్వచ్చు, 4th రూట్ అయి ఉండొచ్చు. సో అవి ఏదైనా వాస్తవ సంఖ్యలు అయ్యచ్చు. అంటే √1.2 ఇలాంటివి కూడా కర్నూలే, ఏం కాదనమాట. సో మనం ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే చూద్దాం. ఒక అకరణీయ సంఖ్య ఏ యొక్క అకరణీయ సంఖ్య ఏ యొక్క ఏదో ఒక మూలం, ఎన్నవ మూలం అనుకోండి, మూలాన్ని అంటే ఎన్నవ మూలాన్ని అంటే nth √a అని మనం రాసుకుంటే మూలాన్ని అకరణీయ సంఖ్యా రూపంలో మనం ఒకవేళ రాయలేకపోతే ఆ సంఖ్యను, ఆ ఎన్నవ మూలాన్ని మనము కరణి అని అంటాము. సో ఇక్కడ మనం కరణులు మన పుస్తకాల్లో ఉన్న అన్నీ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ప్రశ్నలు, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో అవే చూద్దాం అన్నమాట. ఇందులో మనకి ఎక్కువగా అడిగే ప్రశ్నలు బాగా ఒక 3 రకాలుగా తీసుకోవచ్చు అనమాట. 3 రకాలుగా. మిగిలినవన్నీ సూక్ష్మీకరించడంలోకి వచ్చేస్తుంటాయి. మనకు ఒకవేళ ఇక్కడ నేర్చుకున్న ఈ పద్ధతులు మనం వాడుకుంటే అవి సూక్ష్మీకరించడం చాలా సులభం అనమాట. సో మనం జస్ట్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్లు చాలా చక్కగా చేయడం కోసం మనం ఇలాంటి పద్ధతులు నేర్చుకుంటున్నాము. ఒకటేందంటే వర్గమూలం కనుక్కోవడం. ముఖ్యంగా అడిగేది వర్గమూలం కనుక్కొనడం. వర్గమూలం కనుక్కోవాలంటే మనకి ఇంకొక కాన్సెప్ట్ తెలిసి ఉండాలన్నమాట. a+b² ఏమంటారు? a² + b² + 2ab అంటామన్నమాట. వర్గమూలం ఇది కనుక్కోవాలి. ఒక కరణి ఇచ్చి దాని యొక్క వర్గమూలం కనుక్కోమంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 + 2√3 అని ఇచ్చి దాని వర్గమూలం కనుక్కోమంటే 4 + 2√3 యొక్క వర్గమూలము √4 + 2√3. దీని విలువ మనం కనుక్కోవాలి. ఇంకా కొద్దిగా సింప్లిఫై చేయాలన్నమాట. అదే అనమాట మనం అడుగుతున్న ప్రశ్న. అలా అడిగే ప్రశ్నలు అది తెలియాలంటే మనకి ముందు ఇది a+b² ఇది మనం తర్వాత చూద్దాం బీజగణితంలో. సో a+b² = a² + b² + 2ab వర్గమూలం కనుక్కోవడం ఒకటి. ఇంకోటి గరిష్ట కనిష్ట విలువలు కనుక్కోవడం. ఇది రెండో రకం. ఇందులో ప్రశ్న ఎలా ఉంటుందంటే 2 ఇచ్చి, అంటే ఇప్పుడు నేను ఇస్తాను √5 - √3 √7 - √5 ఇచ్చి రెండిటలు ఏది పెద్దది ఏది చిన్నది కనుక్కోమంటాను. ఇవి కనుక్కోవాలి అనుకుంటే వీటి యొక్క అకరణీయ కారణాంకాలు వాటి గురించి మనకు తెలిసి ఉండాలి కొన్ని చేయాలంటే ప్రశ్నలు. ఇందులో 2-3 రకాలుగా ప్రశ్నలు అడుగుతారనమాట. 2 రకాలు మెయిన్గా అడిగేది 2-3 రకాల ప్రశ్నలు అడుగుతారనమాట. ఇందులో ఆ 3 ఏంటివో కూడా మనం తర్వాత చూద్దాం. ఇంకొకటి ఇంకా మిసిలినియస్ అంటే వెరైటీగా అడిగే క్వశ్చన్లు ఉన్నాయి, అవి కూడా మనం తర్వాత చూద్దాము. సో మనం ముందు వర్గమూలం కనుక్కోవడం నేర్చుకుందాం. తర్వాత కనిష్ట గరిష్ట విలువలకు సంబంధించి ఏ అంశాలు మనకు కావాలో అవి కూడా మనం నేర్చుకుందాము. ముందు వర్గమూలంకి సంబంధించిన కాన్సెప్ట్ మనం నేర్చుకోబోయే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది?
ఒక కారణిని స్క్వేర్ చేస్తే ఏమొస్తుందో చూడండి. 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం నేర్చుకున్న ప్రకారం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఏమొస్తుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అబ్జర్వ్ చేయండి. ఏం రాయాలి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. సో సేమ్ అలానే ఇది కూడా ఏమొస్తుంది? 1 స్క్వేర్ ప్లస్ రూట్ 2. ఏ అనగా 1 ఇక్కడ, బి అనగా రూట్ 2 కాబట్టి రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ రూట్ 2 అని మనం రాసుకోవచ్చు. అలా రాసుకున్నప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 2 రూట్ 2 అవుతుంది కదా. సో ఇది ఏమవుతుంది? 3 ప్లస్ 2 రూట్ 2 అయిందనమాట. సో ఇలా ఇచ్చాను నేను నీకు. ఇప్పుడు నాకు వర్గమూలం కనుక్కోండి. ఇప్పుడు 1 ప్లస్ రూట్ 2కి. సో మనం ఫస్ట్ నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఏం కనుక్కుంటున్నాము మనం ఇందులో? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఆధారంగా చేసే ప్రశ్నలు అనమాట ఇవి. ఎలా చేసుకోవాలో మనం చూసుకుందాం. ఇప్పుడు 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్కి నేను స్క్వేర్ రూట్ వేస్తే ఏమవుతుందో చూడండి. ఈ 2 ఈ రూట్ వెళ్ళిపోతుంది కదా. లేదంటే మనం నేర్చుకున్న ఘాతాంకాల ప్రకారం 1 ప్లస్ రూట్ 2 పవర్ 2 బై 2 అవుతుంది కదా స్క్వేర్ రూట్ వేయగానే. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతుంది. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ఏమవుతుందండి? మోడ్ ఏ అవుతుంది అనమాట. సో ఏ ప్లస్ ఏ తీసుకోవాలి కాబట్టి మోడ్ ఏ తీసుకుంటాం మనం. సో అలా తీసుకుంటాం కాబట్టి సో 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 1 ప్లస్ రూట్ 2 అవుతుంది. ఇది రూట్ దాని స్క్వేర్ రూట్ వేయడం వల్ల. సో ఇప్పుడు ఒకవేళ దీని బదులు ఏమి రాయొచ్చండి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి చాలా. ఇది మరియు ఇది రెండు సేమా కాదా? ఈ రెండు సేమా కాదా? ఈ రెండు సేమే కదా. దీన్ని స్క్వేర్ చేసిన ఇది వచ్చినప్పుడు సో ఇప్పుడు నేను ఇదే ప్రశ్నలో మిమ్మల్ని ఒకవేళ నేను 3 ప్లస్ 2 రూట్ 2 కనుక్కోమని నేను చెప్తే ఏమవుతుంది? 3 ప్లస్ రూట్ 2 కనుక్కోమంటే ఏమవుతుంది? 1 ప్లస్ రూట్ 2 అని డైరెక్ట్ రాయొచ్చు కదా. ఎందుకంటే ఈ రెండు సేమ్ కదా. అప్పుడు ఈ రెండు కూడా సేమ్ అయి ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను ఇదే ప్రశ్న తయారు చేశాను అనుకోండి. 3 ప్లస్ 2 రూట్ 2 యొక్క వర్గమూలం కనుగొనండి. సో నేను ఇదే ప్రశ్న వేస్తే ఇప్పుడు దీని అర్థం ఏంటి? మనకంటే ఇక్కడ దీన్ని 1 ప్లస్ రూట్ 2ని హోల్ స్క్వేర్ చేస్తే అదే వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా రాయగలిగాం ఇక్కడ. కానీ అదే ప్రశ్నలో ఇలా అడిగితే మనకి తెలియదు కదా దేన్ని స్క్వేర్ చేస్తే ఇది వచ్చిందో. సో దీని స్క్వేర్ రూట్ కనుక్కోమన్నాడంటే మనం ఇప్పుడు ఒక ప్రాసెస్లో వెళ్ళాలి. ఆ ప్రాసెస్లోనే ఆ పద్ధతిలోనే మనకి దీని మీద మంచి పట్టు ఉండాలి. ఎలా చూడండి. ఇప్పుడు సాధారణంగా ఎక్కడైతే కేవలం కరణి ఉందో 3 అనేది కరణి కాదు, రూట్ 2 అనేది కరణి, 3 ప్లస్ 2 రూట్ 2 కూడా కరణియే. కానీ ఇందులో ఏదైతే కేవలం కరణిగా ఉందో రూట్ 2 అనేది అది ఉన్న పదాన్ని కేవలం కరణి ఉన్న పదాన్ని మనము 2ab విలువ అనుకుంటే జనరల్గా ఇలాంటి క్వశ్చన్లు సాల్వ్ చేయడం సులభం అవుతుంది. 2ab అంటే ఇందులో ఆల్రెడీ 2 ఉంది కదండి. ఇంకేం మిగిలిందండి? రూట్ 2 కదా. ఈ రూట్ 2లో నీకు సాధ్యమైనంత వరకు దీన్ని రాయగలిగేది రూట్ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా. రూట్ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా. 2abలో 2 అయిపోయిందండి. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో ఏబీలో ఏమేమి ఉండవచ్చు? ఇక్కడ ఒకవేళ రూట్ 6 ఉందనుకోండి, రూట్ 6ని రూట్ 3 ఇంటూ రూట్ 2 అని రాయొచ్చు, రూట్ 6 ఇంటూ 1 అని రాయొచ్చు. సో ఇందులో ఏ రూట్ 6 అవ్వచ్చు, బి 1 అవ్వచ్చు, రూట్ 3 అవ్వచ్చు, రూట్ 2 అవ్వచ్చు ఏబీలు. కానీ ఇక్కడ మాత్రం మనకి రూట్ 2 1 అనుకుందాం ఫస్ట్. రైట్ రాంగో తర్వాత చూద్దాం. సో 2ab ఉందంటే ఏమేమి మిస్ అయిపోయినట్టండి? ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిస్ అయింది కదా. హోల్ స్క్వేర్ రాయాలంటే దాని వర్గమూలం కనుక్కోవడం చాలా సులభం కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ది. అందుకే మనం ఈ ఫార్ములా ఉందా లేదో మనం చూసుకుందాం ఫస్ట్. సో 2 ఇంటూ రూట్ 2 ఇంటూ 1 అయింది కాబట్టి 2 అయిపోయింది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమైంది వచ్చి ఇక్కడ? రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. క్రాస్ చెక్ చేసుకోండి అది 3కి సమానమా కాదా. రూట్ 2 హోల్ స్క్వేర్ ఎంత అండి? 2ఆ? 1 స్క్వేర్ ఎంత? 1ఆ? 2 ప్లస్ 1 ఎంత? 3. అంటే మనం ఏదైతే అనుకున్నామో రూట్ 2ని ఏగా 1ని బీగా మనం ఏదైతే అనుకున్నామో అది కరెక్ట్ అని అర్థం. సో ఆ విధంగా మనం ఈ సమ్మును చేసుకోవాలి. సో 3 ప్లస్ 2 రూట్ 2ని మనం ఏమేమి రాసుకోవచ్చు? దాన్ని రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. కాబట్టి అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే అవుతుంది కాబట్టి సో మనం దీన్ని రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు 3 ప్లస్ 2 రూట్ 2 యొక్క వర్గమూలం కనుక్కోమన్నారంటే, స్క్వేర్ రూట్ కనుక్కోమన్నాడంటే
స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 2 ప్లస్ 1 అని కనుక్కోమన్నట్టే కదా. సో రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ దానికి రూట్ వేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి రూట్ 2 ప్లస్ 1 మిగులుతుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ అంటే పవర్ 1/2 కాబట్టి ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేసుకున్నాం 1 ప్లస్ రూట్ 2. సో నెక్స్ట్ ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు దీని మీద మంచి పట్టు వస్తుంది. చూడండి ఎలా చేయాలో. సో 3 + 2 రూట్ 2 యొక్క వర్గమూలం కనుక్కున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూడండి. 4 + 2 రూట్ 3 2 రూట్ 6 తీసుకుందాం 2ab. 5 + 2 రూట్ 6. ఇంకో ప్రశ్న 7 + 2 రూట్ 6 తీసుకున్నాం. వీటి యొక్క వర్గమూలాలు కనుక్కోండి. ఈ మూడిటి యొక్క వర్గమూలాలు అంటే ఏం కనుక్కోమన్నట్టు, మనని వీటికి రూట్లు కనుక్కోమన్నట్టే కదా వర్గమూలాలు. సో ఈ మూడిటి యొక్క వర్గమూలం కనుక్కోవాలంటే ముందు వాటిని హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలి. నేనేం చెప్పానండి, దీన్ని 2ab అనుకోవాలి ఫస్ట్. 2 × ఇక్కడ మనకి వీలుందా, ఇంకేమైనా రాసుకుందాం, రూట్ 3 × 1 అని రాసుకోవచ్చు కదా. సో ఇది 2ab అయి ఉంటే ఏ స్క్వేర్ ఏమై ఉండాలి, ఇది 2ab అయి ఉంటే ఏ స్క్వేర్ ఏమై ఉండాలి, రూట్ 3 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇదేమవుతుంది, క్రాస్ చెక్ చేసుకోండి. 3 + 1 4 అయింది కదా, సరిపోయిందిగా. ఈ రెండు సరిపోయాయి కదా. అంటే ఇప్పుడు ఇచ్చిన దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు మనం. సో అప్పుడు ఇదేమవుతుంది, a² + b² + 2ab ఏమవుతుంది, a + b హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి రూట్ 3 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇచ్చిన దాని యొక్క వర్గమూలం కనుక్కోవాలంటే అది డైరెక్ట్గా మనం ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3 + 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి 2 అండ్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది నథింగ్ బట్ రూట్ 3 + 1 అవుతుంది అనమాట. సో అలానే ఈ రెండో ప్రశ్నలో ఇది చూడండి, దీన్ని 2ab అనుకుందామండి. 2 × రూట్ 6ని ఎన్ని విధాలుగా రాయొచ్చు, రూట్ 6 అని 1 అని రాయొచ్చు, రూట్ 3 × రూట్ 2 అని రాయొచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి ఈ రెండిటల్లో. ఇప్పుడు 5 రావాలంటే 6 + 1 5 అవుతుందా, 3 + 2 5 అవుతుందా, 3 + 2 5 అవుతుంది కాబట్టి సో రెండోది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇచ్చిన ప్రశ్నకి. సో రూట్ 3 హోల్ స్క్వేర్ + రూట్ 2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది ఇంతవరకు, ఇది 5 అవుతుంది, ఇది 2 రూట్ 6 అవుతుంది, 2ab అయిపోయింది. సో ఇక్కడ ఉన్న ఫామ్ ఇప్పుడు మనకు వచ్చినది ఏమవుతుంది, a² + b² + 2ab అవుతుంది కాబట్టి అది డైరెక్ట్గా a + b హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇచ్చిన ప్రశ్నకి వర్గమూలం కనుక్కోమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 + 2 రూట్ 6 అడిగాడంటే అది డైరెక్ట్గా రూట్ 3 + రూట్ 2 హోల్ స్క్వేరే కాబట్టి అది డైరెక్ట్గా మనకి దీని స్క్వేర్ అండ్ రూట్ పోవడం వల్ల ఇది రూట్ 3 + రూట్ 2 డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. సో మరి ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటి, రెండిటల్లో చూడండి 2 రూట్ 6 కామన్ ఉందా. సో ఈ రెండు మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. ఏం లేదండి ఇందులో చాలా సింపుల్. 2 × రూట్ 6 × 1 తీసుకోవాలా, రూట్ 3 × 2 తీసుకోవాలా. రూట్ 3 అండ్ రూట్ 2 తీసుకుంటే రూట్ 3 హోల్ స్క్వేర్ + రూట్ 2 హోల్ స్క్వేర్ 5 అవుతుంది కానీ 7 అవ్వదు. కానీ అదే రూట్ 6 హోల్ స్క్వేర్ + 1 స్క్వేర్ 7 అవుతుంది కాబట్టి ఈ ప్రశ్నలో రూట్ 6 1గా తీసుకోవాల్సి వస్తుంది మనకి. ఆ 7ని బట్టి మనకి ఇక్కడ ఏబీలు మారిపోయాయి చూడండి. సో 1 స్క్వేర్ + 2ab అయింది. ఇప్పుడు ఇది చూడండి 6 + 1 7 సరిపోయింది కదా, 2 రూట్ 6 సరిపోయింది కదండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి రూట్ 6 హోల్ స్క్వేర్ + 1 స్క్వేర్ + 2 రూట్ 6 × 1 అవుతుంది. సో అది రూట్ 6 + 1 హోల్ స్క్వేర్గా అయింది. మనకి ప్రశ్నలో ఇచ్చిన దాని యొక్క వర్గమూలం కనుక్కోమనగా మనం దీని యొక్క వర్గమూలం కనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ ఈ 2 పోతే మనకు ఆన్సర్ రూట్ 6 + 1 వస్తుంది. సో ఇక్కడ నేను సింపుల్ కాన్సెప్ట్ ఇంకోటి చెప్తాను. సో ఇదే ప్రశ్నలో ఇప్పుడు నేను 4 + 2 రూట్ 3 బదులు 4 - 2 రూట్ 3 ఇస్తే నా ఆన్సర్ ఎంత, దీని యొక్క వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 - 2 రూట్ 3 ఎంత అని అడుగుతున్నాను. ఏం లేదండి, ఇక్కడైతే a + b + 2ab ఉంటే +2ab వస్తుంది, -2ab ఉంటే మైనస్ వస్తుంది. అంటే a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab, a - b హోల్ స్క్వేర్ a² + b² -2ab కాబట్టి కేవలం రెండింటి మధ్యలో మైనస్ సైన్ వస్తుంది. కానీ పెద్ద విలువ ముందు రాసుకోండి, చిన్న విలువ తర్వాత రాసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా స్క్వేర్ రూట్ యొక్క విలువ మనం పాజిటివ్గానే రాయాలి. 1 - రూట్ 3 రాస్తే అది నెగిటివ్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ యొక్క విలువ నెగిటివ్ ఉండదు కాబట్టి సో మనం దాన్ని ఎప్పుడు రూట్ 3 - 1 అనే రాసుకోవాలి. రూట్ ఆఫ్ 4 - 2 రూట్ 3 యొక్క విలువ రూట్ 3 - 1. 5 - 2 రూట్ 6 ఒకవేళ 5 - రూట్ 6 అంటే నేను నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ 5 - స్క్వేర్ రూట్ ఆఫ్ 5 - 2 రూట్ 6 అని రాస్తే రూట్ 2 - రూట్ 3 కాదండి, రూట్ 3 - రూట్ 2 డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే మనకు ప్లస్కి చేయడం వస్తే మైనస్ కూడా చేయడం చాలా సులభం. అలాగే మూడో దాంట్లో కూడా 7 - 2 రూట్ 6 ఆర్ 7 - 2 రూట్ 6 ఇచ్చుంటే మనకి దాని యొక్క వర్గమూలం కనుక్కోవాలనుకుంటే మనం డైరెక్ట్గా రూట్ 6 - 1 అనే రాసుకోవచ్చు. ఓకేనండి. సో మైనస్ ఉంటే కూడా అలా రాసుకోవచ్చు అనమాట.
సో మనం ఇప్పుడు ఇందులో కర్నూల్లో ఏం తెలుసుకుందామంటే అకర్ణీయ కారణాంకం ఇప్పుడు √5 + √3 ఉందండి. దానికి అకర్ణీయ కారణాంకం ఏంటి చూద్దాం. ఇంగ్లీష్లో కాంజుగేట్ అంటాం. సో మనం √5 - √3తో మల్టిప్లై చేసామనుకోండి, ఏమవుతుంది ఇది? మీరు ఇప్పుడు ఈ ఫామ్లో కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి a + b × a - b మనం చిన్నప్పుడు చదువుకుంది a² - b² అనమాట. a + b × a - b అంటే a² - b². సో అలానే ఇక్కడ ఇది a + b × a - b ఉంది కాబట్టి దీన్ని కూడా a² - b² అని మనం రాసుకోవచ్చు. అలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది √5² అంటే 5 అవుతుంది, √3² 3 అవుతుంది, 5 - 3 2 అయింది. సో ఇప్పుడు కరణి కాదు ఇది, సో అకర్ణీయం అయిపోయింది అనమాట. సో √5 + √3ని √5 - √3తో మల్టిప్లై చేసినప్పుడు అది అకర్ణీయ సంఖ్యగా మారిపోతుంది. సో అందుకే దీన్ని మనం √5 + √3 యొక్క అకర్ణీయ కారణాంకం అని అంటాం అనమాట. అలానే √5 - √3 కూడా √5 + √3 అకర్ణీయ కారణాంకం అవుతుందన్నమాట, అంటే ఫ్యాక్టర్. సో దీంతో మల్టిప్లై చేయగా ఈ రెండు కరణులు చివరికి అకర్ణీయ సంఖ్యగా మారిపోతాయి. అలానే మనం ఇప్పుడు ఏదన్నా తీసుకోండి, √7 + √2 తీసుకోండి. దీన్ని అకర్ణీయ కారణాంకం ఏంటి అంటే √7 - √2 దీంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అలానే మనం ఇప్పుడు √3 - √2 తీసుకున్నామండి. దీని యొక్క అకర్ణీయ కారణాంకం ఏమవుతుంది? √3 + √2 అవుతుంది అనమాట. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయగా మనకి ఏమొస్తుంది? 3 - 2 అని వస్తుంది అనమాట, 1గా అవుతుంది. సో మనకి ఇది నెక్స్ట్ మనం చేయబోయే ఎగ్జామ్స్లో అడిగే ప్రశ్నల్లో కానీ సూక్ష్మీకరించడంలో కానీ కరణులు ఉన్న సూక్ష్మీకరించే ప్రశ్నలు ఉన్నటువంటి క్వశ్చన్స్లో కూడా మనకిది ఈ అకర్ణీయ కారణాంకాలు ఉపయోగపడతాయి. సో మనం కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇది నేర్చుకున్నాము. సో మనం వీటి గురించి కొద్దిగా ఐడియా ఉండాలన్నమాట దేంతో మల్టిప్లై చేస్తే. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1 వచ్చిన దగ్గర ఎలా ఉందో చూడండి. √3 - √2 × √3 + √2. ఒకవేళ నేను ఇలా రాసుకోవచ్చు అండి, √3 - √2 = 1/√3 - √2 అని రాసుకోవచ్చుగా. అంటే ఇప్పుడు ఇది x × y 1 అని ఉన్నప్పుడు x 1/y, y 1/x అని రాసుకోవచ్చు కాబట్టి. సో అలానే ఇది కూడా కదా. అంటే ఒకవేళ ఇది హారంలో ఉన్నదనుకోండి, అంటే ఇప్పుడు నేను ఒకవేళ మీకు ఇలా ఇచ్చాను √5 - √3 అని ఇచ్చాను హారంలో. దీన్ని మనము హారంలో కరణి లేకుండా చేయాలంటే ఏం చేయాలి? దీని యొక్క అకర్ణీయ కారణాంకం ఏంటో తెలుసుకోండి. దీని యొక్క అకర్ణీయ కారణాంకం ఏంటి? √5 + √3 కదా. హారంలో లవంలో రెండిటల్లో √5 + √3 తోటి మల్టిప్లై చేయండి మీరు. √5 + √3 హారము లవము, హారలవాలలో రెండిటిలో దీన్ని మల్టిప్లై చేయండి. √5 + √3 తోటి రెండింటిని మల్టిప్లై చేస్తే ఇప్పుడు అది ఏమవుతుంది? √5 + √3 a + b × a - b 5 - 3 అవుతుంది అనమాట, 2గా మారిపోతుంది. సో 1/√5 - √3ని మనం డైరెక్ట్గా √5 + √3/2గా కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే హారంలో కరణి లేకుండా చేయాలనుకున్నా, ఇంకెక్కడైనా దాని మార్పులు చేర్పులు చేయాలనుకున్నా, వేరే విధంగా మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవాలనుకున్నా కానీ ప్రశ్నకు తగ్గట్టుగా మనకి అకర్ణీయ కారణాంకాల గురించి తెలియాలి. సో వీటి యొక్క ఉపయోగాలు మనం నెక్స్ట్ ఎలా ఉంటే చూసుకుందాం అనమాట. సో ఒక ప్రశ్న తీసుకుందాం. దాంట్లో చూడండి, √5 - √3, √7 - √5, √9 - √7 ఇచ్చానండి. ఈ మూడిటల్లో ఏది పెద్ద సంఖ్య, ఏది చిన్న సంఖ్య కనుక్కోండి. మూడిటల్లో ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి. సో ఈ మూడిటిని ఒకదాని పక్కన ఒకటి పెరుగుతూ కానీ తగ్గుతూ కానీ రాస్తే ఒక కనిష్ట విలువ ఉంటుంది, ఒక గరిష్ట విలువ ఉంటుంది మూడిటల్లో. అవి కనుక్కోనండి. ఎలా కనుక్కోవాలి, ఏది పెద్దది ఏది చిన్నది ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ చూడండి, మైనస్ సైన్ ఉంటే వీటి డిఫరెన్స్ ఎంత ఉందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇచ్చిన ప్రశ్నలో అన్నిటిలో 2 ఉంది కదండి. ముందు వీటికి సో మనకు తెలిసినవి ఏంటి? ఒకటి వర్గమూలం కనుక్కోవడం. ఇక్కడ వర్గమూలంతో మనకేమీ సంబంధం లేదు. నెక్స్ట్ నేర్పించింది ఏంటి మీకు? నేను అకర్ణీయ కారణాంకాలు నేర్పించాను. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని చూడండి. లేకుంటే అది కూడా లేదనుకోండి, స్క్వేర్ చేయడం, పవర్లు పెంచడం ఇలాంటివి చేస్తుండాలి ఇలాంటి ప్రశ్నల్లో. సో అకర్ణీయ కారణాంకాలకు సంబంధించిన ప్రశ్నే అనుకోని దీన్ని ఒకసారి చూడండి. దీన్ని న్యూమరేటర్లో డినామినేటర్లో √5 + √3తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది ఇది? ఇప్పుడు
రూట్ 5 స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటే మైనస్ బి కదా రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ 5 ప్లస్ రూట్ 3 అయింది కదండి ఇప్పుడు ఇది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 5 మైనస్ 3 బై రూట్ 5 ప్లస్ రూట్ 3 ఏమైందండి ఇది 2 బై రూట్ 5 ప్లస్ రూట్ 3 అయింది కదా ఇంతవరకు 2 బై రూట్ 5 ప్లస్ రూట్ 3 అయింది. సో మనం ఇప్పుడు చూద్దాము. సో లవంలో ఉన్నది హారంలోకి మారిపోయింది 2 బై రూట్ 5 ప్లస్ రూట్ 3 న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి మారిపోయింది డినామినేటర్లోకి వచ్చేసింది అనమాట వేరే విధంగా. సో అలానే రూట్ 7 మైనస్ రూట్ 5 అంటే రెండింటి మధ్యలో భేదమే వస్తుంది పైన 5కి 5కి 3కి మధ్యలో ఉన్న భేదమే 2 కదా ఆ రెండే పైన వచ్చిందనమాట లవంలో. సో లవము 2 వచ్చింది హారంలో మాత్రం దాని యొక్క అకర్ణీయ కారణాంకంగా వచ్చింది. అలానే ఇప్పుడు ఇచ్చిన మూడిటని మళ్ళీ ఒకసారి మనం మార్చి రాసుకుంటే వాటి యొక్క అకర్ణీయ కారణాంకాల రూపంలో రాసుకుంటే అన్ని లవాలు 2గా మారిపోతాయి. 2 బై వాటి యొక్క హారాలు రూట్ 5 ప్లస్ రూట్ 3 2 బై రూట్ 7 ప్లస్ రూట్ 5 ఇదేమవుతుంది 2 బై రూట్ 9 ప్లస్ రూట్ 7గా మారిపోతుంది. ఇప్పుడు వీటిని కంపేర్ చేయడం ఈజీ అండి. చూడండి ఇప్పుడు ఈ మూడిట కంపారిజన్ ఎలా చేద్దాం మనం ఈ మూడిటని ఎలా పోల్చి చూడాలి అనగా ఇప్పుడు చూడండి రూట్ 3 ప్లస్ రూట్ 5 కదా మొదటిది ఏది ముందు రాసినా పర్వాలేదండి రూట్ 3 ప్లస్ రూట్ 5 రెండోది రూట్ 5 ప్లస్ రూట్ 7 మూడోది రూట్ 7 ప్లస్ రూట్ 9 కదండి మూడోది రూట్ 7 ప్లస్ రూట్ 9 చూడండి ఈ రెండు సమానమే కదా రూట్ 3 పెద్దదా రూట్ 7 పెద్దది అంటే రూట్ 7 పెద్దది కాబట్టి ఇది పెద్దది రెండవది పెద్దది ఇందులో ఈ రెండిటల్లో రూట్ 7 సమానము రూట్ 5 రూట్ 9లో రూట్ 9 పెద్దది కాబట్టి మూడోది రెండో దానికంటే పెద్దదని మనం చెప్పుకోవచ్చు. సో అంటే రూట్ 3 ప్లస్ రూట్ 5 అన్నిటికంటే చిన్నది రూట్ 5 ప్లస్ రూట్ 7 తర్వాతది అన్నిటికంటే పెద్దది రూట్ 7 ప్లస్ రూట్ 9 ఏది ఈ 3 వాల్యూలు కాబట్టి అంటే ఈ 3 హారాల్లో రూట్ 5 ప్లస్ రూట్ 3 అన్నిటికంటే చిన్నది. సో హారాలు ఒక భిన్నాల్లో లవాలు సమమైనప్పుడు వేటి యొక్క హారము చిన్నదో ఆ భిన్నము పెద్దదవుతుంది. అంటే రూట్ 5 ప్లస్ రూట్ 3 అన్నిటికంటే చిన్నది కాబట్టి మూడిటల్లో 3 హారాలలో కాబట్టి ఆ చిన్న హారము ఉన్న యొక్క భిన్నం అదే పెద్దదవుతుంది. సో అన్నిటికంటే పెద్దది ఎవరు 2 బై రూట్ 5 ప్లస్ రూట్ 3 అన్నిటికంటే పెద్దదన్నమాట. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా రాసుకుంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా రాస్తున్నాను అన్నిటికంటే పెద్దది ఇది తర్వాత ఇది తర్వాత రూట్ 9 మైనస్ రూట్ 7 ఇది పెద్దదన్నమాట. ఎందుకంటే రూట్ 5 ప్లస్ రూట్ 3 3 హారాల్లో అన్నిటికంటే అది చిన్నది. అన్ని లవాలు సమానంగా ఉన్నాయండి 2 2 2 హారాలు మాత్రం మనం పోల్చి చూడగలిగాం ఎందుకంటే 2 సమానం ఉన్నాయి రూట్ 5 సేమ్ ఉంది కాబట్టి 2 పోల్చగలిగాం రూట్ 3 చిన్నది కాబట్టి సో అన్నిటికంటే చిన్న హారం ఇది. ఈ చిన్న హారాన్ని ఈ చిన్న స్మాలెస్ట్ డినామినేటర్ ఈ చిన్నదాన్ని సో దాని యొక్క అది ఆ భిన్నం యొక్క విలువ మూడిటికంటే పెద్దదిగా ఉంటుంది. అందుకే రూట్ 5 మైనస్ రూట్ 3 ఈ మూడిటల్లో పెద్దదిగా ఉన్నదన్నమాట. ఇంకో రకమైన ప్రశ్న ఇందులో చూద్దాం మనం. ఇంకా ఇప్పుడు ఒకవేళ మనం ప్రశ్నలో రూట్ 8 ప్లస్ రూట్ 3 రూట్ 5 ప్లస్ రూట్ 6 అని ఇచ్చానండి. ఈ రెండింటిని పోల్చి చూడాలి. సరే మనకి ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఏ కారణంలో ఇచ్చినా కానీ ఇందులో మనకి వచ్చే డౌట్లు ఏంటి ఒకటి అకర్ణీయ కారణాంకాలు వీటి యొక్క అకర్ణీయ కారణాంకాలు చేయడం వల్ల మనకి ఏమైనా పోల్చి చూడగలుగుతామా అంటే రూట్ 8 మైనస్ రూట్ 3 రూట్ 5 మైనస్ రూట్ 6 లేదంటే రూట్ 6 మైనస్ రూట్ 5 వీటి వల్ల మనకు వచ్చేది ఏమైనా ఉందా ఏమైనా పోల్చగలుగుతామా ఏమీ పోల్చలేము. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంలాగటి ప్రశ్నలో ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో వీటి యొక్క భేదాలు సమానంగా ఉన్నాయి రెండుగా. సో ఇక్కడ అకర్ణీయ కారణాంకాలు ముఖ్యంగా ఉపయోగపడవచ్చు ఖచ్చితంగా అని చెప్పలేము. సో ఇలా భేదాలు సేమ్ ఉన్నప్పుడు సమమైనప్పుడు అకర్ణీయ కారణాంకాలు ఉపయోగపడవచ్చు ఇలా. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ భేదం ఎంత 5 ఇక్కడ 1 5కి 6 యొక్క భేదం 1 ఇక్కడ 8కి 3 యొక్క భేదము 5. కానీ వీటిని కూడి చూడండి 8 3 యొక్క కూడిక ఎంత 11 5 6 యొక్క కూడిక 11. ఇలాంటి ప్రశ్నలలో వీటిని వర్గం చేశారనుకోండి ఒక్కసారి వీటిని ఈ ప్రశ్నల యొక్క విలువలు మనకి చాలా సులభంగా చేయొచ్చు. అంటే ఇప్పుడు 2 1 కంటే పెద్దదని రాసుకోవచ్చు కదా 2 గ్రేటర్ దెన్ 1ని వీటి యొక్క వర్గం చేయగా పాజిటివ్ వాల్యూసే కదా వీటి యొక్క వర్గం చేశారనుకోండి 2 స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 స్క్వేరా కదా రైటా రాంగ్ అండి స్క్వేర్ చేయడం వల్ల చెప్పుకోవచ్చు కదా. సో 1/2 గ్రేటర్ దెన్ 1/4 అనుకుందామండి. దీని వర్గాలు చేయండి ఇరువైపులా
1/4 గ్రేటర్ దెన్ 1/16. సో మనం పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నంతసేపు వాటి యొక్క వర్గం చేయగా మనకి ఏమి తేడా పడదండి. √8 + √3 అది పాజిటివ్ వాల్యూయే, √5 + √3 అది కూడా పాజిటివ్ వాల్యూయే. ఇట్లా రెండు పాజిటివ్ వాల్యూలు ఉన్నప్పుడు వాటి యొక్క కూడిక సమం అవుతున్నప్పుడు వాటి లోపల ఉన్న 8, 3, 5, 6 వీటి యొక్క సమ్ము అంటే వాటి యొక్క మొత్తం సమానమైంది 11 అయింది. 8, 3, 11, 8 + 3 11, 5 + 6 11 అయింది. కాబట్టి వీటికి యొక్క వర్గం చేయగా అంటే స్క్వేరింగ్ మొత్తం స్క్వేర్ చేయండి. ఎంత అవుతుంది ఇది? √8² + √3² + 2√8 × √3 అంటే a² + b² + 2ab చేశానండి. a + b² అనగా √8² 8 అయింది, √3² 3 అయింది, +2 × √8 × √3. సో దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇది స్క్వేర్ చేసాము మనం చేయగా ఏమైంది? 11 + 2√24 అయిందనమాట. అలానే రెండోది ఏమైందో చూద్దామా? √5 + √6² అనగా 5 + 6 + 2√5 × √6. సో మనకి ఇది ఏమైంది? 5 + 6 11 అయింది. ఇది ఎంత అయింది? 2√5 6 30 అయిందనమాట. సో మనం ఇక్కడ ఇప్పుడు పోల్చొచ్చా లేదా చూడండి. ఎందుకంటే వాటి యొక్క మొత్తం సమానం అవ్వడం వల్ల 8, 3 యొక్క మొత్తము 5, 6 యొక్క మొత్తము సమానం అవ్వడం వల్ల అది 11 ఇది 11 అవ్వడం వల్ల మనం ఈ రెండింటిని పోల్చిన అవసరం లేదు. ఎందుకంటే రెండు సమానం. మనం ఇక్కడ పోల్చాల్సింది కేవలము √24ని √30ని. సో √30 పెద్దది కాబట్టి √24 కంటే. సో మనం ఇక్కడ కూడా రెండో సంఖ్య మొదటి ఇచ్చిన సంఖ్య కంటే పెద్దదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే √30 పెద్దది కాబట్టి. ఈ విధంగా కూడా మనం పోల్చి ఏది కనిష్ట విలువ ఏది గరిష్ట విలువ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటివే కాకుండా ఇంక ఇందులో కనిష్ట గరిష్ట విలువల్లో ఇంకో రకమైన ప్రశ్నను కూడా చూద్దాం మనం ఇందులో కరణుల్లో. అదేంటిదంటే చూడండి, ఇప్పుడు 2⁻1/3 అని ఇచ్చాను, లేదంటే ³ అని ఇచ్చాను, అలానే √3 అని ఇచ్చాను. సో ఈ రెండింటిని పోల్చి చూడాలి అంటే ఎలాగైనా ఇచ్చండి ఈ ప్రశ్నలు. అంటే ³ 5/3 √5 ఇలా 3 కూడా ఇచ్చి అడగవచ్చు ప్రశ్న. సో ఇలా 2 ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 3 ఇచ్చినప్పుడు ఎలా, అన్నిటికీ ఒకటే విధమైన పద్ధతి అండి. వీటిని ముందు మనం నేర్చుకున్న ఘాతాంక నియమాలు ఉన్నాయి కదండి, ఘాతాంక నియమాల్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చో దీన్ని మనకు ముందు తెలియాలి. 2⁻1/3 దీన్ని ఏం రాయొచ్చు? 3⁻1/2 అని రాయొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనకి సమానమైన పవర్లను మనం పోల్చొచ్చు, లేదంటే సమానమైన సంఖ్య ఉన్నప్పుడు కూడా మనం పోల్చొచ్చు. 2, 3 సమానం కాదు, ఇక్కడ 1/3 1/2 కూడా సమానం కాదు. కాబట్టి ఇప్పుడు 3, 2 ఈ పైన ఏమున్నాయో చూసుకోండి, హారాల్లో ఏమున్నాయో చూసుకోండి, ఆ భిన్నాల్లో హారాల్లో ఏమున్నాయో చూసుకోండి. ఏమున్నాయి? 3, 2 ఉన్నాయి. 3, 2 యొక్క ఎల్సిఎం తీసుకోండి, ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 6 వచ్చే విధంగా వీటన్నిటికి పవరు 6 చేయండి. ఇందాక మనం ఏం చేసాం? ఇక్కడ సేమ్ ముందు ప్రశ్నలో మనం స్క్వేర్ చేసుకుంటే మనకి ఇక్కడ పోల్చడం కుదిరింది. అలానే ఇలా సింగిల్గా ఇచ్చినప్పుడు, ఇలా ఒక్కొక్కటిగా ఇచ్చినప్పుడు కూడా ఈ కరణుల్ని మనం పోల్చాలంటే వాటికి తగ్గ పవర్ని మనం పెంచుకోవాలి. పవర్ 6 దీనికి చేసుకొని దీనికి కూడా పవర్ 6 చేసుకున్నాం అనుకోండి, మొత్తాన్ని పవర్ 6 చేసుకున్నాం. సో అయినా కానీ వాటి పోల్చొచ్చు మనం ఇప్పటికీ. ఎలా? 2⁻6/1/3 × 6 ఏమవుతుంది? 2 అవుతుంది. ఇది 3⁻1/2 × 6 అంటే 3 అవుతుంది. అంటే 2² పెద్దదా 3³ పెద్దదా అంటే మనం సులభంగా ఇక్కడ 3³ పెద్దదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 4, ఇది 27 అవుతుంది కాబట్టి. సో 27 అవుతుంది 3³. సో 2² 4 అవుతుంది, 3³ 27 అవుతుంది కాబట్టి ఇదే పెద్దదని చెప్పుకోవచ్చు. సో అలానే ఇక్కడ కూడా చూడండి, 2⁻1/3 3⁻1/5 5⁻1/2 ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఏంటో చూసుకోండి. 3, 5, 2 యొక్క ఎల్సిఎంని మనం పోల్చుకోవాలండి. 2, 3, 5. సో ఈ 3 ప్రైమ్ నెంబర్లే కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవచ్చు. 2 × 3 × 6 చేసుకోవచ్చు. అంటే 30 అవుతుంది వాటి యొక్క ఎల్సిఎము. సో మొత్తాన్ని పవర్ 30 చేసుకుంటే మనకు సులభం అవుతుంది. 3⁻1/5 హోల్ పవర్ 30 5⁻1/2 హోల్ పవర్ 30. మనం ఇది చేసుకోక ఇది ఏమవుతుందంటే 2⁻10 3⁻6 5⁻15. సో ఇప్పుడు మనం ఈ మూడింటిని పోల్చుకోవాలనుకుంటే ఎలా పోల్చుకోవచ్చో చూడండి. సో ఇంకో విధంగా ఎలా చేయాలంటే 2⁻10 సో 3/6 ఎంత అవుతుందో చూడండి. 5⁻15
ఇందులో కనిష్ట విలువ ఏది గరిష్ట విలువ ఏదో చూసుకోండి. 3/6ని 3³ ఇంటూ 3³ అని రాసుకోండి. అంటే 27 ఇంటూ 27 అని రాసుకోవచ్చు కదా. 27 ఇంటూ 27 3 + 3 6 కదా. 27 ఇంటూ 27 అని రాసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ కూడా దీన్ని 2గా విభజిద్దాం. 2/5 ఇంటూ 2/5 అని రాసుకోవచ్చు. 2/10 అవుతుంది. 2/5 ఎంత 32 ఇంటూ 32. అలానే 5/15 చూడండి. ఇక్కడ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. 2, 3, 5లలో ఏది పెద్దది? 5 పెద్దది. 10, 6, 15లో ఏది పెద్దది? 15 పెద్దది. రెండు ఇదే పెద్దగా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మూడిటల్లో గరిష్టం. ఈ రెండు పోల్చండి, ఏది కనిష్టం? 3/6 కనిష్టం. సో ఇది అన్నిటికంటే స్మాల్. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుంటే, ఒక ఆర్డర్లో రాసుకుంటే ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్లో పెట్టి రాసుకుంటే 5th root of 3 is less than cube root of 2 is less than square root of 5 అని మనం ఈ విధంగా రాసుకొని పోల్చి చూసుకోవచ్చు అన్నమాట. సో ఇలా పవర్లు రేస్ చేసుకొని పోల్చి చూసుకొని చేయవచ్చు. ఇందులో ఆఖరిగా ఏమొస్తుందంటే మనకి ఈ కర్నూలు ఇంకేం చూసుకోవాలంటే కొన్ని 2 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే 2 రకాల ప్రశ్నలు అండి ఇలాంటివి. ఇలా అనంతం ఉంటాయి అన్నమాట. దీని యొక్క విలువని దీన్ని సూక్ష్మీకరించమని అడగవచ్చు, లేదంటే దీని విలువ ఎంత. సో కింద ఆప్షన్స్లో ఆ సూక్ష్మీకరించిన విలువనే ఇచ్చి ఉంటాడు కాబట్టి దీన్ని సూక్ష్మీకరించాలి. లేదంటే ఇంకో రకమైన ప్రశ్న ఎలాంటిదంటే √5 అన్నీ ఇక్కడ గుణించి ఇస్తాడు. సో మల్టిప్లికేషన్ ఫార్ములా ఇవ్వడం, లేదంటే ఎడిషన్ ఫార్ములా ఇవ్వడం అన్నమాట. 2 రకాల ప్రశ్నలు అడుగుతారు. ఇలా అడిగిన ప్రశ్నలకి వీటికి రకరకాల షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. బట్ మనం దీనికి కామన్ ప్రొసీజర్ వై అనుకుంటే మనకి ఎంత కష్టమైన ప్రశ్న ఇచ్చినా మనం దాన్ని సులభంగా చేయవచ్చు అనమాట. దీని వై అనుకోగా, సో ఇది వై అనుకోండి, ఒకవేళ నేను దీన్ని తీసేసాను అనుకుందాం, అప్పుడు ఇది కూడా వైయే కదండి. సో ఇది వై అయినప్పుడు దీన్ని సరిగ్గా చూడండి. సో ఈ లోపల ఉన్నది కూడా అనంతం వరకు ఉంది కాబట్టి ఇది కూడా వైయే అవుతుంది కదా. సో √6 + y = y. ఎందుకు రాశానో చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇది వై కదా, అనంతం అంటే లెక్కలేనని ఉన్నట్టు. సో ఇది ఒకవేళ నేను తీసేసినా ఇప్పుడు ఇది కూడా వైయే కదా. ఇచ్చిన ప్రశ్నకు దీనికి ఏమైనా తేడా ఉందా? లేదు కదా. అంటే ఇది వై అనుకున్నాను కదా. సో ఇది ఆల్రెడీ వై, కానీ దాని బయట ఒక 6 ఉంది. ఆ 6ను వదిలేసి మిగిలింది కూడా వైయే అవుతుంది. ఆ లోపలిది కూడా వైయే అవుతుంది. కానీ మనం ఇక్కడి వరకు తీసుకుంటే మనం దీన్ని సులభంగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే 6 + y ఎంత అవుతుంది? y² అవుతుంది. హోల్ స్క్వేర్ చేస్తే రెండు వైపులా వర్గం చేయగా మనకు వచ్చేది ఇది 6 + y = y². 6 = y² - y అవుతుంది. y × y - 1 అవుతుంది. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఒక సంఖ్య, దాంట్లోంచి ఒకటి తీసివేసిన సంఖ్య, అంటే 2 పక్కపక్కన ఉన్న సంఖ్యలు అన్నమాట అవి. అంటే దీన్ని 3 × 2 అని రాసుకోగలిగితే మనము y విలువ చెప్పవచ్చు. y ఎంత ఇందులో? ఇది 3 అయితే ఇది 2 అవుతుంది, అంతే కదా. 3 × 3 - 1, సో y 3 అవుతుంది అనమాట. సో అది చెప్పడం ఈజీ. సో ఇలా చేయొచ్చు అనమాట ఈ ప్రశ్న. సో ఏమనుకోవాలంటే ఈ లోపల ఉన్నది కూడా y అనుకొని చేస్తేనే ఈ సమ్ము చేయడం చాలా సులభం. లేదంటే 6 తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్వేర్ ఎవరు? 9. సో దాని యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 3. అలా కూడా చెప్పుకోవచ్చు ఆన్సర్. అలా కూడా గుర్తుపెట్టుకుంటారు. అలా అయితేనే ఇవి ఈజీగా వస్తాయి అన్నమాట. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు 6ని డైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చో చూసుకోండి. సింపుల్గా చేయాలంటే దీన్ని చూడండి. 6ని 2 పూర్ణ సంఖ్యల్లో గుణించి, సో వాటి 2 కారణాంకాలుగా ఎలా రాయొచ్చో దాన్ని చూడండి. 3 × 2 అని రాయొచ్చు కదా, కానీ ఆ 2 పక్కపక్కన ఉండాలి. అప్పుడు y మన ఆన్సర్ 3 అనమాట. సో నేను ఒకలా 12 ఇచ్చాను అనుకోండి, ప్రశ్నలో 12 + √12 ఇట్లా అనంతం వరకు ఇచ్చాను అనుకోండి, దీనికి ఎంత అవ్వాలి? 4 × 3 = 12 కదా. 2 పక్కపక్కన వచ్చే పూర్ణ సంఖ్యలే కదా. సో ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది అనమాట. సో ఒకవేళ √12 + √12 ఇన్ఫినిటీ వరకు ఇస్తే 4 అవుతుంది. 6ని 3 × 2గా రాస్తే 3 ఆన్సరు. 12ని 4 × 3 రాయొచ్చు కాబట్టి 4 ఆన్సరు. అలాగే √20 + √20 ఇలా ఇచ్చారనుకోండి అనంతం వరకు, దీన్ని ఏమని రాయొచ్చు? 5 × 4 = 20 అని రాయొచ్చు కదా. సో దీని ఆన్సర్ 5 వస్తుంది అనమాట. ఇలాంటి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి వీటికి. కానీ మనకి ఏ పద్ధతి కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి వేరే ప్రశ్నల్లో కూడా మనకి ఉపయోగపడవచ్చు. అలానే ఇప్పుడు రెండో ప్రశ్న ఎలా చేయొచ్చు అంటే √5. ఇది కూడా అలానే అండి, లోపల ఉన్నంత వరకు. ఒకవేళ నేను బయటికి తీసేసిన అది y అవుతుంది కాబట్టి
అది వైఏ అవుతుంది కాబట్టి √5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వైఏ కదా, 5y ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. వై శూన్యం కాదు కాబట్టి మనం ఈ రెండింటిని కొట్టివేయడం వల్ల వై ఈజ్ ఈక్వల్ టు 5 అని వస్తుంది. ఇలా ఇచ్చిన ప్రశ్నల్లో అంటే ఇప్పుడు నేను రూటే అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చానంటే అది ఏ అయిపోతుందండి, డైరెక్ట్గా రాసేయచ్చు. సో ఈ విధంగా మనం ఈరోజు బీజగణితంలో కరణులు ముఖ్యంగా నేర్చుకున్నాము, అలానే బాడీ మాస్ నేర్చుకున్నాం మొదట్లో. నెక్స్ట్ క్లాస్లో వీటి తర్వాత మనము వర్గసూత్రాలు, ఘనసూత్రాలు ఇలాంటివన్నీ నేర్చుకొని ఇంకా అంతకుముందు నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ ఆల్జీబ్రా మొత్తం మనం నెక్స్ట్ క్లాసెస్లో కంటిన్యూ చేయబోతున్నాం.